నమస్తే అండి. నమస్తే. ఒక గ్యాస్ బుక్ చేసి ఒక వారమైంది. ఆ! ఇప్పుడు అదే అడగడానికి వచ్చాను. హ్మ్. ఇంతవరకు ఏం చెప్పి ఇంకా 3 రోజులు టైం చెప్తున్నారు అని హ్మ్. చెప్తుండ్రు. అది. అంటే ఇప్పుడు మనకి దేశాలకు మధ్యలో అంటే అమెరికాకి, ఇరాన్ యుద్ధం వల్ల గ్యాస్ పంపిణీ అనేది ఆగిపోయింది అని అంటున్నారు. మరి అదే యుద్ధం ఇప్పుడు ఆగిపోవడానికి వస్తుంది గదా! మరి అది ఇప్పుడే ఇలానే కంటిన్యూ అవుతుందంటారా? లేకపోతే గ్యాస్ ఆపేస్తారా? కట్టెల పొయ్యితోని చేసుకున్నాను మనం. ఆ! సిలిండర్ లేకుండా కట్టెల పొయ్యే. కాస్ట్ కూడా పెంచేస్తున్నారు గదా! రూ. 100 200 పెంచుతుండ్రు. హ్మ్. మరి యుద్ధమే ఆగిపోతున్నప్పుడు మరి కాస్ట్‌లు మనకి పెంచేది తగ్గిస్తారా? మనకేం తెలుసమ్మా? కంటిన్యూ చేస్తారా? మనకేం తెలుసు అసలు నాకెవరు ఆ! కళ్ళనీళ్ళు వస్తాయి. మళ్ళీ ఇంకొకటి ఇది కూడా ఉంది గదండీ! రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇలా చెప్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఉంది. మనకి కాస్ట్ ఏం పెరగట్లేదు అని చెప్తుంది. మరి దేన్ని నమ్మాలంటారు? ఏమో సెంట్రల్‌కే తెలవాలి. హ్మ్. సెంట్రల్‌కి తెలిసి మనకేం సెంట్రల్ నుంచి చెప్తున్నారు గదా! మనకింక మీరు మా బ్లాక్‌లో కూడా అమ్ముతుండ్రు. హ్మ్. 1600 ఇస్తుండ్రు, 1200 ఇస్తుండ్రు. మన మధ్య మనుషులు మరి వీళ్ళకే తెలవాలి మరి. ఓకే. ఏం ఓనర్స్‌కి తెలవాలి, వీళ్ళ ఏజెంట్‌లకి తెలవాలి. ఇంకొకటి గూడా ఉంది. ఇప్పుడు కేవైసీ చేపించాలి అని చేపించాం. అంటున్నారు. మేము చేపించాం. హ్మ్. చేపించి 3 నెలలు అయిపోయింది కూడా. హ్మ్. ఇంతవరకు కేవైసీ చేపించినాం. ఇంక ఏదేదో చెప్తుండ్రు. ఆధార్ కార్డ్ తీసుకురండి, మళ్ళీ కొత్తది తీసుకురండి అన్నీ చెప్తుండ్రు మళ్ళీ. అంటే రీజన్సే చెప్తున్నారా వాంటెడ్‌గా? లేకపోతే నిజంగానే జరుగుతుందా? చెప్తుండ్రు, ఇస్తున్నాము కూడా, ఆధార్ కార్డ్ కూడా ఇస్తున్నాము కూడా. హ్మ్. ఓకే. కేవైసీ అనేది చదువుకున్న వాళ్ళకంటే కొంచెం తెలుస్తుంది. చదువుకోని వాళ్ళు ఇంకా కష్టమవుతుంది. చాలా కష్టమవుతుంది. ఇప్పుడు అదే పల్లెటూరులో కూడా అలానే ఉంది. హ్మ్. మా అమ్మ వాళ్ళకి ఆడ ఆధార్ కార్డ్ కావాలంటే అన్ని రకరకాలు చేస్తున్నాం. మా ఇక్కడి నుంచి అక్కడ పోవాలి, అక్కడి నుంచి ఇక్కడ రావాలి అది.